ఏది అయినా రుచి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. కాళేశ్వరంపై రాజకీయ రచ్చ మరింత ముదిరింది. కోసి రక్తం పోస్తే పంటలు పండుతాయన్న సీఎం రేవంత్ రెడ్డి కామెంట్లపై బీఆర్ఎస్ తీవ్రంగా స్పందిస్తుంది. తెలంగాణ భవన్లో రేపు రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తుంది. కేటీఆర్, హరీష్ రావు కూడా హాజరై రక్తదానం చేస్తారని తెలుస్తుంది. తెలంగాణ భవన్లో సేకరించిన రక్తాన్ని రేవంత్ కు పంపుతామని, రైతులకు నీళ్లివ్వాలని బీఆర్ఎస్వి కోరనుంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో రక్తాన్ని చిందించి పంట పండించాలనేటువంటి వ్యాఖ్యలు మాత్రం తీవ్ర దుమారం రేపుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. గత 10 రోజుల నుంచి కాళేశ్వరం పైన అటు అధికార పక్షం ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. అటు మేడిగడ్డకు సంబంధించిన అంశం పైన ప్రధానమైనటువంటి చర్చ కొనసాగుతున్న సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. నిన్న సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే దానికి సంబంధించి కూడా బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, ఇతర బీఆర్ఎస్ నేతలు కూడా స్పందించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఓ కార్యక్రమాన్ని రేపు తెలంగాణ భవన్లో చేపట్టడం జరిగింది. రేవంత్ రెడ్డికి రక్తదానం అనే పేరుతోటి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఈ సందర్భంగా వారు విడుదల చేసినటువంటి బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉంది బీఆర్ఎస్ పార్టీ. ప్రధానంగా ఈ కార్యక్రమానికి సంబంధించి వారు ఒక మీడియా ఏదైతే పత్రికా ప్రకటన కూడా విడుదల చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తే బీఆర్ఎస్ నాయకులు రక్తం చల్లితే పంటలు పండుతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అత్యంత బాధ్యత రాహిత్యమైనవని బీఆర్ఎస్వి ఏదైతే పత్రికా ప్రకటనను విడుదల చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. రైతుల కోసం రక్తం ఇవ్వాల్సి వచ్చినా సిద్ధమేనని సంకల్పంతో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం, బీఆర్ఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి రక్తదాహానికి రక్తదానం పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. రేపు ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నట్టు కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. కన్నెపల్లె పంపులను అటు వెంటనే ఆన్ చేసి ప్రస్తుతం వృధాగా సముద్రంలోకి వెళ్తున్నటువంటి గోదావరి జలాలను రిజర్వాయర్లకు తరలించాలని, తద్వారా తెలంగాణ రైతులకు సాగునీరు, హైదరాబాద్ కు తాగునీరు, గ్రామాల్లో మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందించాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అటు కన్నపల్లి పర్యటన చేపట్టినటువంటి విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. అయితే ఆ పర్యటనను పోలీసులు అడుగడుగునా అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధ చర్య అంటూ కూడా విమర్శించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. రైతుల కోసం నీళ్లు ఇవ్వాలని మాత్రమే అడిగితే బీఆర్ఎస్ నాయకులు రక్తం చల్లితేనే పంటలు పండుతాయని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడం దురదృష్టకరమైనటువంటి ఏదైతే వ్యాఖ్యలు అంటూ కూడా బీఆర్ఎస్పీ పత్రికా ప్రకటన విడుదల చేయడం జరిగింది. ముఖ్యమంత్రి ఆ వ్యాఖ్యలకు అనుగుణంగానే రైతుల ప్రయోజనాల కోసం తమ రక్తాన్ని ఇవ్వడానికైనా సిద్ధమేనని తెలియజేస్తూ ఈ రక్తదాన కార్యక్రమాన్ని చేపట్టినట్టు కూడా బీఆర్ఎస్ పార్టీ అటు పత్రికా ప్రకటన కార్యక్రమం ఏదైతే విడుదల చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా బీఆర్ఎస్ వై కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలంటూ కూడా అటు ఏదైతే పత్రికా ప్రకటన విడుదల చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. రేపు ఉదయం తెలంగాణ భవన్ కి భారీ ఎత్తున బీఆర్ఎస్వి నేతలు చేరుకునే అవకాశం కూడా మనకు కనిపిస్తోంది. ఏదైతే ఈ కాళేశ్వరానికి సంబంధించినటువంటి అంశం కన్నపల్లి పంపోజ్ ద్వారా ఎగువ నుంచి వస్తున్నటువంటి నీటిని ఒడిసి పట్టుకొని రైతులకు అందజేయాలని బీఆర్ఎస్ పార్టీ కోరుతుంది. మరోపక్క ప్రభుత్వం ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆధారంగానే తాము ముందుకు వెళ్తామంటూ కూడా పట్టుదలతో ఉన్నటువంటి నేపథ్యంలో చూడాలి. మొత్తానికి ఇవన్నీ కూడా ఎక్కడికి దారి తీస్తాయి అంటూ కూడా నిపుణులు ఏదైతే హెచ్చరించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. మొత్తం మీద గత 10 రోజుల నుంచి మాత్రం అటు ప్రభుత్వం, ప్రధాన ప్రతిపక్షం మధ్య మాత్రం ఈ అంశంపై మాటల యుద్ధం కొనసాగుతుందనేది కూడా మనం చెప్పాలి. థ్యాంక్ యూ వంశీకృష్ణ.